తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కనీ విని ఎరుగని దుర్ఘటన జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్లో కనీసం 1/2 డజను మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అర్ధ శతకం పైనే ఉన్నారు. తిరుపతి మొత్తం బీతావహ వాతావరణం ఏర్పడగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇది సంచలన వార్త అయ్యింది. ఇటీవలే టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మీడియా అధిపతి బీఆర్ నాయుడుకు ఇది పెద్ద షాక్ అనుకోవాలి. సీఎం చంద్రబాబు కూడా ఆయన్ని మందలించారు. బయటకు చెప్పరు కదా. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావటం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించటం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తోన్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. బైరాగి పట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. బైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో టోకెన్ల జారీకి 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హైస్కూల్ వెనక వైపు ఉన్న మున్సిపల్ పార్కులో కూర్చొని క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు ఎదురుచూశారు. రాత్రి 8:50 సమయంలో క్యూలైన్లలోకి అనుమతించడంతో ఒక్కసారిగా అందరూ లేచి పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడటంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో చిక్కుకున్న పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు, సిపిఆర్ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం బైరాగి పట్టణ కేంద్రంలో ఒక మహిళ అస్వస్థతకు గురికావటంతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడున్న పోలీసు అధికారి గేటును తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. గేట్లు తెరిచిన అధికారి ఒక డీఎస్పీ అని, ఆయన తొందరపాటు చర్యల వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆ డీఎస్పీ వైపు మళ్లింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు బాధ్యులెవ్వరూ అన్న చర్చ జరుగుతోన్న మాట వాస్తవం. ఈ క్రమంలో అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అన్న అంశాలను కూడా అర్థం చేసుకోవాలి. గతంలో కేవలం 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం చేయించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించటం మొదలుపెట్టారు. అదే కొనసాగుతోంది. గతంలో కూడా 1,00,000 మందికి తక్కువ కాకుండా తిరుపతి, తిరుమలలో భక్తులకు దర్శనం కల్పించేందుకు టోకెన్లిచ్చారు. అంతా సాఫీగా సాగిపోయింది. గతంలో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలైన చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల ప్రజలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేవారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉంటే నిరాశపరచకుండా టోకెన్లిచ్చేవారు. తిరుపతిలో 5-6 కేంద్రాలు, తిరుమలలోనూ 1-2 కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన టోకెన్లిచ్చేవాళ్లు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అత్యుత్సాహంతో అందరికీ దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. 1.20 లక్షల మందికి తిరుపతి, తిరుమలలో టోకెన్లు ఇస్తామని ఆయన చెప్పారు. దీంతో ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని భక్తులు దర్శనం కోసం తిరుపతికి వెల్లువెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ట్రాఫిక్ ను స్తంభింపచేసి క్యూ లైన్లను రోడ్లపై ఏర్పాటు చేశారు. గురువారం టోకెన్లు జారీ చేయాల్సి ఉండగా ఒకరోజు ముందే జనం క్యూ లైన్లోకి వచ్చేశారు. అధికారులు, పోలీసులు అలా వారిని లైన్లోకి రానిచ్చారని చెప్పాలి. అంతమంది వస్తే ఏమవుతుందన్నది ఆలోచించకుండా, అసలు ముందు చూపే లేకుండా ప్రవర్తించినందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఎవరిని అడిగినా చెబుతారు. పైగా గతంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులు, అధికారులను పక్కన పెట్టేశారు. మనకెందుకులే అనుకుని అనుభవజ్ఞులైన కొందరు అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాంతో నిర్వహణ కష్టమైంది. సరైన సమాచారము, సమన్వయము లేకపోవటమే ప్రధాన కారణమైంది. పైగా తాజా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కూడా ఇలాంటి పనుల్లో అనుభవం లేదు. ఆయన ఎవరికీ దిశానిర్దేశం చేయలేరు. అధికారులు చెప్పిన మాట వినటం తప్ప ఆయన చేయగలిగిందేమీ లేదు. తొక్కిసలాట జరగడానికి గంట ముందు వరకు సీఎం చంద్రబాబు
విశాఖలో ప్రధాని మోదీతో ఉన్నారు. ఆ దుర్ఘటన తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. వేగంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. చైర్మన్ బీఆర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందని అభిప్రాయపడిన చంద్రబాబు ఆయన్ను సున్నితంగా మందలించినట్లు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని బీఆర్ నాయుడుకు చంద్రబాబు నాయుడు సూచించారు. నిజానికి టీటీడీ చైర్మన్ పదవిని వెంటపడి మరీ బీఆర్ నాయుడు దక్కించుకున్నారు. ఆయన పదవిని చేపట్టిన తర్వాత వచ్చిన తొలి వైకుంఠ ద్వార దర్శనం ఇది. అందులోనే ఆయన ఫెయిల్ కావటం అన్ని వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.